ఓ ఓ జాగ్రత్తగా ఆడి. సో ఫ్రెండ్స్, కాలువకి అయితే వేటకు వచ్చాను అనమాట. ఈ మధ్యలో ఒక 4 రోజులుగా రాలేదు. కాలేజ్ అయితే సెలవులో కాబట్టి రావచ్చు రోజు, కాకపోతే మనమే రాలా. కొంచెం మందంగా ఉంది కాలువ, పర్వాలేదు. ఫ్లోటింగ్ తగ్గించాడు ఇంత ముందు మీద. ఇగో ఈ తూటాకంతా ఫస్ట్ క్లీన్ చేసి ఎదురు పడ్డుది అదంతా కూడా, ఆ తర్వాత ఫీడర్లు వేస్తా, ఏం పడతాయో చూద్దాం. ఓకేనా? క్లీనింగ్ ప్రాసెస్ అయితే కొంచెం చేశాను అనమాట. ప్రస్తుతానికి ఇలా సరిపోద్ది మనం ఆడుకోవడానికి. సో మ్యాచ్ జల్లి ఆడతా, ఫెడరల్ వేసి చూద్దాం ఏం పడతాయో. లేదు, మొత్తం లూజ్ అయిపోయింది. ఏంటో ఒక సైడ్కి వచ్చేసింది. ఫ్లోటింగ్ ఉందా కింద? ఉంది, చిన్నదేదో. చిత్ర ఇప్పుడే పట్టం క్లీన్ చేసా ఇప్పటి వరకు. పంకజే నాకు తెలిసినంత వరకు. పంకజే, అదిగో చెప్పాక పంకజే అని. లేట్ చేయ ఉంటాయి ఇవి. ఓ అమ్మా వైరేది అసలు ఒక్కలాగా లాగింది బ్రో. చేతిలోది కూడా లాగింది, మామూలు కొద్దిలా. ఒక లెవెల్లో లాగిందిలే ఇప్పుడు. ఏమో దేనికి పట్టిందో. కొంచెం ఆ పొల్ల వేరేది పెట్టవా? మళ్ళీ ఆ డబ్బా ఎత్తుకెళ్ళిపోయింది అనుకో ఏదన్నా పడి. నీ దానికి తగులుకుందా పడిందా? తగులు ఉందా అంతే. దాన్ని అలా ఉన్నాయిలే, చూసుకుందాం. వేగం కాదు, బలమే ఇది పెట్టేది. వేగం ఉండదు, చేతి ఎగ్గొట్టింది. నేను వచ్చేస్తుందిగా, మరి అంత బలం పెట్టట్లేదని గట్టిగా పట్టుకున్నా. లాస్ట్లో దెబ్బేసింది. లేదంటే దానికి ఒక పొల్ల పెట్టి వీడియో అన్న తీయచ్చుగా, బాగుంటుంది. నిజంగా ఒక పొల్ల పెట్టి చెప్తా, వీడియో తీద్దు కానీ బాగుంటుంది క్లారిటీ. అరే పెట్టు బ్రో. పోయింది. పోయింది ఏమో, చూసాక ఇప్పుడే వెళ్ళిపోయింది కళ్ళ ముందు. తెల్లచేపే. పోనీలే, నాకు కూరకు వచ్చింది. మరీ అంత పెద్ద ఏం కాదులే. అవసరంలా. అవన్నీ ఏమిరుకుంది దీనికి, ఏమో నాకు తెలియలా ఏంటిదో. అదే అనుకుంటా. ఏమిరుకుంది దీనికి. సో ఓకే, ఇది పడింది. జాగ్రత్తగా ఆడి. చెట్టు దగ్గరికి వెళ్తుందేమో చూసుకో. ఉందిగా పెద్ద అనుకుంటా, బాగా తూటాకులోకి వెళ్తున్నట్టుంది. అదే చిక్కుంది. నా ఫీడర్ కూడా ఉంది కదా దానికి. ఏం చిక్కుందంటో? నా వైరా చెట్టుకి చిక్కుందేమో. నా ఫీడర్ కూడా లాక్కొచ్చి మళ్ళీ ఎందుకు పోగొట్టడం? కుదిరితే వినపడుతుందా? అవసరమైతే బలంగా లాగు. చేప నోట్లో చేయి పెట్టు, ఏమవదు. పెట్టు చేతిలో, ఏమవదు. పట్టుకొని లాగు. ఎక్కడో చోట పెట్టు, చేపను పట్టుకో.
ఓ ఓ, ఓ, జాగ్రత్త, అది నీకేటేసిద్ది మళ్ళీ. బలం ఇచ్చేసావు దానికి. ఎడకి పోదు. వదిలే, నా ఫీడర్ని కూడా లాక్కొచ్చి ఏదో ఒకటి చేసి. ఏంటి మళ్ళీ లాక్కెళ్తుందా మధ్యలోకి? ఎంతసేపు ఆడియాలి? ఏం బలం మీద ఉంది బ్రో. మంచి బలం మీద ఉన్నట్టు ఉంటుంది అది. అవసరమైతే కొంచెం ఒత్తిడి పెట్టు చేప మీద. ముళ్ళు అదే ముళ్ళు పోతుంది అటు పోయిద్దని చెప్పి నేను అదేలే, నాకు అర్థమైంది ముళ్ళొంగిపోద్దని. ఎంతసేపు అడిగి ఆడిచ్చొచ్చు, తప్పు లేదు, పెద్ద చేప అయితే. అది తగ్గట్లో ఒప్పుకూడదు ఇది. తగ్గదు. ఇక నిందా నాకు పడినంత పెద్దదిలాగా కూడా కనపట్లేదుగా ఇది. నిందా నాకు పడినంత ఉంటుందా? ఉండదు. జాగ్రత్త, దాన్ని తేపి ఘాటేస్తుంది. నువ్వు జాగ్రత్త, ఫెర్రలు గుచ్చుకుంటాయి నువ్వు గట్టిగా పట్టుకోకపోతే. అలాగే బడి జాగ్రత్త ఫెర్రలతో. ఉల్లొంగిందా? ముళ్ళు వంగల. నా ఫెర్రను పట్టుకో వెళ్ళిపోకుండా. ఎడకి పో. లేపు లేపు చూపి మొత్తం. రైట్, ఇది వెళ్దలే జాగ్రత్త, ఏటేస్తుంది ఒక ఏటు. అదిగా తగిలేదు. పద. దీనికి పొట్ట అంత లేదు. కొవ్వు లేదులే, ఎక్కువ కొవ్వు ఎక్కువ లేదు. ఇది అవసరమైతే పట్టుంచుకోవచ్చు. ఎందుకు డైరెక్ట్ వెళ్ళిపోదాం సంచికేసి. డైరెక్ట్ సంచిలో పడి. ఎంత ఉంటుంది? నాకు పడినంత ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. సో గాయస్, ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోస్ ఎవరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా థ్యాంక్ యూ. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.